సైలెన్స్. ఒకసారి ఒక బాటసారి మిట్ట మధ్యాహ్నం మండిపోయే ఎండలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటాడు. దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నీడ వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటాడు. అబ్బా, చెట్టు నీడ ప్రశాంతంగా ఉంది, తినడానికి ఏమైనా ఫుడ్ ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటాడు. అంతే, వెంటనే ముందర ఫుడ్ ప్రత్యక్షం అవుతుంది. కడుపు నిండుకు తింటాడు. తిన్నాక అబ్బా, మంచిగా ఫుడ్ తిన్నా, చెట్టు నీడ బాగుంది, ఒక మంచం ఉంటే బాగుండు, కొద్దిసేపు పడుకుంటా అని అనుకుంటాడు. అంతే, వెంటనే అలా మనసులో అనుకోవడం ఆలస్యం, ముందర ఒక మంచం ప్రత్యక్షం అవుతుంది. తర్వాత అలా పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బా, ఫుడ్ తిన్నాను, మంచం ఉంది, చెట్టు నీడ ఉంది, ఎవరన్నా పక్కన ఒక మంచి అందమైన అమ్మాయి ఉంటే బాగుండు, కొద్దిసేపు మాటలు చెప్తూ పడుకోవచ్చు అని మనసులో అనుకుంటాడు. అంతే, వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక అందమైన అప్సరస్ లాంటి అమ్మాయి అతని దగ్గరికి వస్తుంది. అతనితో మాటలు చెప్తుంది, స్నేహంగా ఉంటుంది, బాగా మాట్లాడుకుంటుంటారు ఇద్దరు. సడన్ గా మనోడికి మనసులో ఒక డౌట్ వస్తుంది. ఈ అమ్మాయి సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది, మనతో ఎందుకు ఇలా మాటలు చెప్తోంది, కొంపదీసి ఈ అమ్మాయి ఏమైనా దెయ్యమా, నన్ను చంపుకు తినేస్తుందా అని మనసులో అనుకుంటాడు. అంతే, అప్పటిదాకా అందంగా మాటలు చెప్తున్న అమ్మాయి కాస్త వికృతంగా మారిపోయి దెయ్యంలా అయిపోయి అతన్ని చంపి తినేస్తుంది. ఇక్కడ అతను సేద తీరుతున్న చెట్టు కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. కాబట్టే అతని మనసులో ఏదనుకుంటే అది జరిగిపోయింది. అలానే మనిషి లోపల ఉన్న మనసు కూడా ఒక కల్పవృక్షం లాంటిదే. దానికి మీరు ఎలాంటి ఆలోచనలు ఇస్తే అలానే ఉంటుంది. మంచి ఆలోచనలు ఇస్తే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చెడు ఆలోచనలు ఇస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. కాబట్టి మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉండండి, మీకు కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. Please subscribe to my channel if you like the story.